కిచెన్. ఇవాళ వీడియోలో టేస్టీ స్నాక్ అండ్ స్వీట్ ఆల్సో ఇది కజ్జికాయ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ఇది చాలా క్రంచీగా ఉంటుంది, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ తినడానికి చాలా బాగుంటుంది కూడా టేస్ట్. సో మనకు పిల్లలకు బిస్కెట్స్ అప్పుడప్పుడు ఎక్కువ అడుగుతూ ఉంటారు కదా, చాక్లెట్స్ అలాంటివి. సో అలాంటప్పుడు ఈ స్వీట్ అనేది మనం ప్రిపేర్ చేసి ఇచ్చామంటే రోజు ఒక్కొక్కటి కూడా తింటారు. సో ఈ స్వీట్ అనేది దివాళీ స్పెషల్ మా ఊరు సైడ్ అయితే. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో కజ్జికాయలు తయారు చేయడానికి కావాల్సినవి గోధుమ పిండి 1 కప్పు. ఇది చపాతీ పిండి లాగా కొంచెం స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. పప్పులు 1 కప్పు, పల్లీలు ఈ విధంగా కొంచెం వేగితే సరిపోతుంది. ఇవి పొట్టేమి తీసుకోవాల్సిన అవసరం లేదు, అలానే కూడా మనం మిక్సీకి పట్టేసుకోవచ్చు. ఇది ఒక భాగం తీసుకుంటే ఇందులో 1/4 కప్పు అంతా పల్లీలు తీసుకుంటున్నాం. యాలకులు ఒక 6 నుంచి 7, చక్కెర 1/4 కప్పు తీసుకున్నాను. మీరు చక్కెర కావాలంటే తీసుకోవచ్చు, లేదా బెల్లం అయినా కూడా తురిమేసి వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని కూడాను, పప్పు మొత్తాన్ని కూడాను మిక్సీకి పట్టేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇందులో మీరు పప్పులు పల్లీలు 2 కూడా కలిపే వేసుకోవాలి. పల్లీలు కనుక సపరేట్గా వేసుకుంటే నూనె కట్టేస్తుంది, సో ఉండలుండల్లాగా వచ్చేస్తుంది. సో ఈ విధంగా తయారైన తర్వాత ఇప్పుడు పిండిని కలుపుకుందాం. పిండిలో ఉప్పు అనేది జస్ట్ లైట్గా కొంచెం వేయాలి. సో ఈ విధంగా తగినన్ని నీళ్లు కలుపుకుంటూ స్మూత్ బ్యాటర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకునేటప్పుడు మధ్యలో కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే మూత పెట్టి వదిలేయాలి. సో ఈ విధంగా ఆయిల్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి బాగా కజ్జికాయలు అనేవి. 10 నిమిషాల తర్వాత పిండి కొంచెం నానుంటుంది. ఇప్పుడు మనం జస్ట్ ఇలా చిన్న సైజ్ అంతా ఒక ముద్దలాగా తీసేసుకోవాలి. సో ఈ కజ్జికాయలు ఒత్తుకోవడానికి ఈ విధంగా ప్లాస్టిక్ది మీకు మార్కెట్లో లేదా ఎక్కడైనా కూడా దొరుకుతుంది. సో ఇలాంటిదైతే ఈ షేప్ ఉండేదైతే మీకు ఇలా ప్రెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూపిస్తున్న విధంగా చిన్న చపాతీ సైజ్ అంతా రెడీ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది 2 వైపులా లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకు పొడి అనేది పెట్టేటప్పుడు విడిపోకుండా హెల్ప్ అవుతుంది. ఈ విధంగా రేఖ మొత్తం క్లోజ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఈ పిండి అనేది స్లోగా వేసేసుకోవాలి. ఇది మీకు 2 నుంచి 3 స్పూన్ల వరకు, ఒకవేళ సైజు కనుక పెద్దదైతే 3 స్పూన్ల వరకు కూడా పెట్టుకోవచ్చు. సో ఈ చివర్లకు పౌడర్ అనేది టచ్ కాకుండా ఈ విధంగా క్లోజ్ చేసేసుకోండి. ఇలా క్లోజ్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పట్టుకుంటే ఈ వేస్ట్ అది ఈ మొత్తం కూడాను తీసేసుకునేకి ఈజీ అవుతుంది. సో ఇలాగా తయారైపోతుంది.
ఇవి మనము పెట్టుకునేటప్పుడు కూడా ఒకటికొకటి అతుక్కునేలాగా పెట్టకుండా పక్కన పెట్టుకోవాలి. అప్పుడు మీకు తిరిగి వేసుకునేందుకు ఆయిల్లోకి ఈజీ అవుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రాగా మిగిలే పిండి మొత్తాన్ని కూడాను వెంటనే కలుపుకునేయాలి. మీరు కావాలి అంటే గోధుమ పిండితో కూడా ఆయిల్కి బదులు గోధుమ పిండి కూడా వేసి ట్రై చేయొచ్చు. లేదా మీకు కలుపుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఈ విధంగా పెట్టుకోవడానికి అంటే ఇలాగా ఆయిల్తో కూడా చపాతీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకొక మెథడ్లో ఈ విధంగా పిండి వేసేసి చేసుకుందాం. సో ఇందులోనూ తగినంత పిండి అనేది పెట్టేసుకున్నాక మీరు క్లోజ్ చేసేటప్పుడు ఈ విధంగా పెట్టి క్లోజ్ చేస్తే మీకు పిండి అనేది సైడ్లకు రాకుండా ఉంటుంది. ఒకవేళ ఈ సైడ్కి కనుక ఏమైనా వచ్చింది అంటే ఓపెన్ అయిపోతుంది ఒక్కొక్కసారి. సో ఈ విధంగా పిండితో ఒత్తి కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం కూడాను కలుపుకున్న పిండి అంతా ఫిల్ చేసుకున్న తర్వాత ఆయిల్లో సో ఈ విధంగా మొత్తం పిండి అంతా కూడా పెట్టుకున్న తర్వాత బాండ్లీలో ఆయిల్ ఆల్రెడీ వేడైపోయింది. సో ఇది ఇప్పుడు వేయించుకునేద్దాం బాండ్లీలో. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మెల్లగా వేసేయాలి. ఇవి వేసేటప్పుడు కూడా మనము ఈ విధంగా విడివిడిగానే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఒకటి మీద ఒకటి పడితే కూడా అతుక్కుని పిండి మొత్తం కూడా ఓపెన్ అయిపోతుంది. సో అలా ఏమైనా మీకు ఓపెన్ అయిపోయినప్పుడు ఈ విధంగా ఈ చివర్లలో ఏమైనా జస్ట్ నీళ్ళతో కొంచెం తడి చేసేసుకునేసి మళ్ళీ అలాగే అతికిచేస్తే అతుక్కుపోతుంది. సో ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేయించుకోవాలి. ఇది మనకు వితిన్ 2 minutesలోనే కలర్ చేంజ్ అయిపోతుంది. ఇవి వేగేటప్పుడు కూడా లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. ఆల్రెడీ ఒకవైపు వేగిపోయింది. సో ఇప్పుడు మరొక వైపుకి స్లోగా టర్న్ చేసేసుకుందాం. ఇవి మీకు వేడి మీద పక్కకు తీసుకున్నప్పుడు చాలా మెత్తగా అనిపిస్తుంది. ఒక అరగంట అయిన తర్వాత బాగా క్రంచీగా గట్టిగా అయిపోతుంది. సో ఈ విధంగా ఫ్రై అనేది బాగా అయిందంటే ఈ బబుల్స్ రావడం అనేది తగ్గిపోతుంది. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ అనేది ఉడికిన తర్వాత పక్కకు తీసేసుకుందాం. ఇవి మనకు 3 నుంచి 5 నెలల వరకు కూడా బాగా ఫ్రెష్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.